I'm Uma Maheshwar, Malakpet Junior College, GFC lecturer, sir. 2006 appointment mera. Sir, actually today you have visited the office of our beloved leader, Raksha Bandhan. Kodandaram sir. What is the intention? Why you have came here for? రక్షాబంధన్ బోల్కే हमारा सिस्टर के साथ हम आए सर. అంటే మా చెల్లెలతో రక్షాబంధన్ కార్యక్రమం ఉంది కదా, మా చెల్లెలతో కలిపి మేము సార్ దగ్గరికి రావడం జరిగింది. నెక్స్ట్ ఏంటంటే మా రెగ్యులరైజ్ విషయం గురించి సార్తో చర్చించడానికి, సార్కు మా యొక్క ప్రాబ్లం విన్నవించడానికి, మా యొక్క సమస్యను పరిష్కరించవలసిందిగా కోరడానికి అని చెప్పేసి మేము ఈరోజు రావడం జరిగింది సార్. సార్ కూడా మాకు ఫేవర్ చేస్తా అని చెప్పేసి మంచి రెస్పాన్స్ కూడా ఇవ్వడం జరిగింది. యాక్చువల్లీ మా సమస్య ఏంటంటే సార్, లాస్ట్ గవర్నమెంట్లో 2909 మందిని జనరల్ డిపార్ట్మెంట్లో వాళ్ళకు అంటే ఓవర్ ఏజ్ అయినప్పటికీ, నెక్స్ట్ అదర్ యూనివర్సిటీ అంటే ఎక్కడో పశ్చిమ బెంగాల్, ఎక్కడో ఢిల్లీలో ఎక్కడో చదివి వచ్చినటువంటి వాళ్ళకు కూడా రెగ్యులైజ్ చేయడం జరిగింది. కానీ మేము తెలంగాణ యూనివర్సిటీలో, కాకతీయ యూనివర్సిటీలో, ఉస్మాన్ యూనివర్సిటీలో పీజీలు పిహెచ్డీలు చేసినటువంటి వాళ్ళను ఎప్పుడో 2000 సంవత్సరంలో ఉన్నటువంటి జీవోను పరిగణలోకి తీసుకొని మీకు మా పోస్ట్ యాక్చువల్లీ 2006లో వచ్చింది. మేము 2006లో మా పోస్టు మాకు సంబంధించినటువంటి జీవోను శాంక్షన్ చేయడం జరిగింది. ఆ జీవో ప్రకారం మాకు పోస్టులు ఉన్నాయి, ఆ జీవో ప్రకారం మాకు క్వాలిఫికేషన్ ఉంది. కానీ 2006లో వచ్చినటువంటి జీవోను పరిగణలోకి తీసుకోకుండా 2001లో వచ్చినటువంటి జీవోను పరిగణలోకి తీసుకున్నారు. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే 2001లో వచ్చినటువంటి జీవోను 2024 వరకు, అంటే దాదాపు 24 సంవత్సరాల వరకు దాన్ని పట్టించుకునేటటువంటి నాదుడే లేకుండా పోయాడు సార్. ఏమైందంటే ఈ తర్వాత వచ్చిన 2001 తర్వాత వచ్చినటువంటి జీవోలన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకొని వాటిని 2001లో శాంక్షన్ అయినటువంటి జీవో నెంబర్ 12లో అమెండ్మెంట్ చేస్తూ కొత్త జీవో తీయాల్సినటువంటి అధికారులు ఇప్పుడు జీవో నెంబర్ 1 అధికారికంగా తీసుకొని 2006లో వచ్చినటువంటి జీవోను పరిగణలోకి తీసుకోకుండా, అప్పుడు జైన్ అయినటువంటి వాళ్ళ మాకు పరిగణలోకి తీసుకోకుండా 2001లో ఉన్నటువంటి జీవోను పరిగణలోకి తీసుకోవడం వల్ల దాదాపు మా దాంట్లో 411 మందికి అన్యాయం చేయడం జరిగింది సార్. అది ఆ అన్యాయాన్ని సార్ దృష్టికి తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ ఇంకొకటి 2012లో వచ్చినటువంటి జీవో ప్రకారం కూడా మా చెల్లెలు, మా అన్నలు, మా తమ్ముళ్ళు కూడా దాని ప్రకారం 175 మంది క్వాలిఫికేషన్ ఉన్నప్పటికీ 20 సంవత్సరాలు కంటిన్యూగా చేసి ఐఎఫ్ఎంఎస్ పోర్టల్లో శాలరీ తీసుకున్నప్పటికీ మీకు పోస్టులు లేవు అన్నటువంటి ఒక కారణం చేత, అంటే 20 సంవత్సరాలు కంటిన్యూగా పనిచేస్తున్నప్పుడు పోస్టులు ఉన్నాయి కానీ రెగ్యులర్ చేసేసరికి పోస్టులు లేవు అన్నటువంటి కారణం చేత 175 మందిని. ఇది అన్యాయం జరిగింది కదా? అన్యాయం ఖచ్చితంగా జరిగింది. చంద్రశేఖరరావు చెప్పిండ్రు మీరు. చంద్రశేఖరరావు సార్ అప్పటి గవర్నమెంట్ లో మమ్మల్ని అక్కడ దాకా పోనీకి చేశారు. ఇది హరీష్ రావు సార్ అన్యాయం జరిగింది సార్. మాకు అసలు పోవడానికి ఎన్నోసార్లు ప్రయత్నం చేసినాము. మా అక్కలు చెల్లెలు దాదాపు 411 మందిని కూడా హరీష్ రావు సార్ ఇంటి దగ్గర కూర్చున్నప్పుడు కూడా మమ్మల్ని పరిగణలోకి తీసుకోలేదు, అవహేళన చేసి పంపించడం జరిగింది. ఆ విధంగా మేము అన్యాయానికి గురి కావడం జరిగింది సార్. ఇప్పటికైనా మనకు ఉన్నటువంటి ప్రజా సంఘటితమైనటువంటి, ప్రజలకు అంకితమైనటువంటి రేవంత్ రెడ్డి గారి సమక్షంలో ఉన్నటువంటి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ మాకు న్యాయం చేస్తారని చెప్పేసి మేము రేవంత్ రెడ్డి సార్ని మీ తరఫున మేము కోరుకోవడం జరుగుతుంది సార్. ఇంకొకటి సార్, అది ఇల్లీగల్ గా ఎవరికో రెగ్యులరైజేషన్ సర్వీస్ వాళ్ళు పేరు, వాళ్ళు ఏ జియో ప్రకారం వాళ్ళకు రెగ్యులరైజేషన్, మీ దగ్గర అన్ని రికార్డు ఉన్నాయి? మీ దగ్గర అది ఉన్నాయి సార్. కానీ మేము ఆ విషయాన్ని మొత్తం బయట పెడితే మాకు వెనుకకెళ్ళి లేదు. ఏం కాదు, నేను ఒక మాట చెప్తాను. ఇల్లీగల్ ఎక్కడ జరిగింది? ఇల్లీగల్ ఉంది. అంటే ఇల్లీగల్ జరిగినటువంటి వాళ్ళని గవర్నమెంట్ మన ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ప్లస్ సిఐడికి ఇవ్వడం జరిగింది సార్. ఒకరొకరు కూడా బయటపడడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఆ ఇల్లీగల్ ఎవరికి రెగ్యులరైజ్ అయింది, ఎవరికి బెనిఫిట్ అయింది, దీని ప్రకారం మీకు కూడా రెగ్యులరైజ్ కావచ్చు. ఎందుకంటే మేము కూడా రిప్రజెంట్ చేస్తాం. ఎందుకంటే ఇల్లీగల్ గా వాళ్ళకు లేని జియోకు తీసుకొచ్చి 206 జియోకు తీసుకొచ్చి చేసినారు కదా. ఇప్పుడు కొత్త జియో ఇంప్లిమెంట్ చేయకుండా ఆ జియో చేసినారు. ఏంటంటే సార్, జనరల్ లో ఓవర్ ఏజ్డ్ వాళ్లకు పరిగణలోకి తీసుకోవడం జరిగింది. చాలా ఇల్లీగల్ కదా ఓవర్ ఏజ్ అంటే. మళ్ళీ నెక్స్ట్ అదర్ యూనివర్సిటీ అంటే యూజీసీ ప్రకారం లేనటువంటి యూనివర్సిటీ, మళ్ళీ ఎక్కడో పశ్చిమ బెంగాల్, ఎక్కడో ఢిల్లీలో చదివినటువంటి యూనివర్సిటీ వాళ్ళు కూడా డిస్టెన్స్ ఎడ్యుకేషన్ లో చదివినటువంటి వాళ్ళని కూడా తీసుకోవడం జరిగింది. అదేవిధంగా వాళ్ళకి ఏ విధంగా అయితే పరిగణలోకి తీసుకున్నారో తెలంగాణలో ఉన్నటువంటి కాకతీయ యూనివర్సిటీ, ఉస్మాన్ యూనివర్సిటీలో మేము అందరం చదివినాం సార్. వీటిని కూడా పరిగణలోకి తీసుకుని వాళ్ళకి ఏ విధమైనటువంటి రిలాక్సేషన్ ఇచ్చారో మాకు కూడా రిలాక్సేషన్ ఇచ్చేసి మమ్మల్ని కూడా రెగ్యులర్ చేయవలసిందిగా కోరుకోవడం జరుగుతుంది సార్. ఇప్పుడు మాకు ఉన్నటువంటి బాధ ఏంటంటే సార్, కాలేజీకి పోదామంటే ఏడుపు వస్తుంది సార్. మాతో పాటు మా జూనియర్ ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నా సార్, నా స్టూడెంట్, నేను ఇంటర్మీడియట్ లో చదువు చెప్పినటువంటి స్టూడెంట్, అతనికి మంచి మార్కులు రావడం జరిగింది. నెక్స్ట్ అతను కూడా రెగ్యులర్ జరిగింది సార్. అతనికి నేను చదువు చెప్పినటువంటి గురువుకు నాకు రెగ్యులర్ జరగలేదు, కానీ మా శిష్యునికి రెగ్యులర్ జరిగింది సార్. ఇప్పుడు ఎంత అన్యాయం ఏముంది అది చెప్పండి. ఇప్పుడు
మాకు బ్రీఫ్ సార్ దృష్టిలో అంటే రేవంత్ రెడ్డి గారు సార్ దృష్టిలో ఏం తీసుకోబోతున్నా అంటే మా 411 మంది జీవితాలు కూడా మీ చేతిలో ఉన్నాయి సార్, కుటుంబాలు మీ చేతిలో ఉన్నాయి సార్, మమ్మల్ని కూడా రెగ్యులర్ చేయవలసిందిగా కోరుతున్నాం సార్ అని చెప్పి. ఎడ్యుకేషన్ మినిస్టర్ కూడా మీ దగ్గర మీరే కదా సార్, అందువల్ల మమ్మల్ని రెగ్యులర్ చేయవలసిందిగా కోరడం జరుగుతుంది సార్. థ్యాంక్ యూ సార్. इसमें